హలో అండి. వెల్కమ్ టు సత్య టెక్ స్టోరీస్. ఈరోజు మీకు ఎక్స్ట్రా పే అనే దాని గురించి చెప్తాను. అసలు ఎక్స్ట్రా పే అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇందులో మనం ఎలా వర్క్ చేయాలి? మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి? అనేది ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, మీరు అక్కడ చూడండి. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇందులో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, ఇలాంటి ఏవైనా సరే ఎలక్ట్రానిక్స్ కానీ, డ్రెసెస్ కానీ, అమెజాన్‌లో మొబైల్ చూసామనుకోండి, ఆ లింక్ అనేది మన ఫ్రెండ్‌కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వేరే వాళ్ళు ఎవరికైనా సరే ఆ లింక్ షేర్ చేసి, ఆ లింక్ ద్వారాగా వాళ్ళు కొన్నట్లయితే, వాళ్ళు ఎంతైతే అమౌంట్ కొన్నారో అందులో మనకి సర్టెన్ అమౌంట్ అనేది పర్సెంటేజ్ చొప్పున మనకి రావడం అనేది జరుగుతుంది. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ కమిషన్ అంటాం. ఎక్స్ట్రా పేలోంచి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి? ఎవ్రీ మంత్ ఎంత వరకు సంపాదించవచ్చు? దీంట్లో ప్రాసెస్ ఏంటి? వర్క్ ఏంటి? అనేది నేను కూడా స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తాను. సో, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి. ఈ ఎక్స్ట్రా పేలోని మనం ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చంటే ఎవ్రీ మంత్ కూడా 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చని చెప్తుంది. అండ్ అలాగే మనం ఇది ఎక్కడి నుంచి వర్క్ చేయొచ్చంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ఇంట్లో ఉండి ఈ వర్క్‌ని ఈజీగా చేయొచ్చు. స్టూడెంట్ కానీ, హౌస్ వైఫ్ కానీ ఇలా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదేంటంటే ఈ వర్క్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉంటుంది. జస్ట్ ఎలా అంటే అందులో ఉన్న డీల్స్‌ని, ఆఫర్స్‌ని వాట్సాప్ ద్వారాగా, ఫేస్‌బుక్ ద్వారాగా, టెలిగ్రామ్ ఇలాగ ట్విట్టర్ ఇలాంటి వెబ్‌సైట్‌ల నుంచి షేర్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే అక్కడ ఇచ్చిన అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అంటే ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ అంటే ఏంటంటే ఇంకొక్కడ చూడండి ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఏజియో ఇలా 200+ స్టోర్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే ఇందులోని మనము ఎంత వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అంటే మంత్లీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్డర్ బట్టి మనకి అందులో ఎంతవరకు పర్సెంటేజ్ వస్తుందో అంటే కమిషన్ వస్తుందో సో మన అంత అమౌంట్ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ఉంది, బ్యూటీ అండ్ స్కిన్ ఉంది అండ్ గ్రోసరీస్ ఉన్నాయి. సో మనం ప్రతిదీ కూడా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో మనం వీటిని ఈజీగా కూడా ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వేరే వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేసి వాళ్ళు కొన్నట్లయితే మనకి ఆ మనీ అనేది కమిషన్‌లో వస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ కిందన ఎర్నింగ్స్ కూడా మారుతున్నాయి. కమిషన్ అంటే మనం ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది దానికి. అయితే దీంట్లో మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటి డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. సో, అందులో ఉన్న లింక్స్‌ని మనం ఎర్నింగ్ లింక్స్ కింద కన్వర్ట్ చేసుకొని వాటినే మనము షేర్ చేసి మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోంచి ఎలా సైన్ అప్ అవ్వాలి? ఇందులో వర్క్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ అనేది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన మెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేయండి. వెరిఫై అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మన మొబైల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేయండి. డైరెక్ట్‌గా ఎక్స్ట్రా పే వెబ్‌సైట్‌కి వచ్చేసాం. సో, ఇక్కడ
చూడొచ్చు ఆప్షన్స్ హోమ్, కన్వర్టర్, స్టోర్స్, మై అకౌంట్, మై ఎర్నింగ్స్ ఇలాగా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో మీరు ఇందులోని ఎర్నింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రజెంట్ అయితే యాడ్ చేయట్లేదు, కానీ మీరు ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇచ్చేసి మీ బ్యాంక్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ నేమ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వర్క్ చేసినప్పుడు మన ఎర్నింగ్ రిపోర్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. స్టోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం ఏదైతే ఆర్డర్ అంటే లింక్ ఇచ్చామో ఆ లింక్స్, మన సేల్ అమౌంట్, ఆర్డర్ ఐడి, అది అప్రూవ్ అయ్యిందా లేదా, ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ రిడీమ్ హిస్టరీలోని మనం ఏదైతే ఎర్న్ చేసుకునే అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ చూపిస్తుంది. ప్రెజెంట్ మనం ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమి చూపించదు. అయితే ఫస్ట్ మనం ఇందులో ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. స్టోర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి A to Z, పర్సెంట్ ప్రాఫిట్, ఫ్లాట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. సో ఇక్కడ స్టోర్స్లోని మనకి ఏవైతే మనం ఎక్కడి నుంచి అయితే మనం బ్రాండ్స్ని సేల్ చేయాలి అంటే మీన్స్ మన లింక్స్ అనేది మనకి సెండ్ చేయొచ్చు, ఎంత కమిషన్ వస్తుంది చూపిస్తుంది. ఇక్కడ స్టోర్స్లోని మనకి చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇందులోని మనకి అమెజాన్ నుంచి మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏసియా నుంచి మనకి ఎంతవరకు వస్తుంది, ఇలాగా మనం అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీషో చూడండి, మీషోలోని 9% వరకు మనకి కమిషన్ ఇస్తున్నారు, మింత్రాలో 8% వరకును. ఇక్కడ చూడండి ఇంకా చాలా బ్రాండ్స్ అనేవి లోడ్ అవుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే అంతవరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు, అది మన కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు చూడొచ్చు మనకి అన్నీ కూడా షాపింగ్కి సంబంధించినవి ఉన్నాయి, బ్యాంక్ రిలేటెడ్గా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి 70% వరకు ఉంది, ఇక్కడ 60% కమిషన్ ఉంది, 35% కమిషన్ ఉంది, 35%, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ మీద మనకి కమిషన్ అనేది వస్తుంది. మనం క్రెడిట్ కార్డ్స్ని కూడా రిఫర్ చేసి దాని వరకు కూడా కమిషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి SBI కార్డు ఉంది, దీంట్లో మనకి 2000 వరకు కమిషన్ వస్తుంది. ఇక్కడ HDFC బ్యాంక్ ఉంది, ఇందులో 1500 వరకు కమిషన్ వస్తుంది. ఇలా డిఫరెంట్గా ఎయిర్టెల్ ఉంది, ఇందులో 350 వస్తుంది కమిషన్. ఇలాగా ఫైనాన్స్ బ్యాంక్ ఉంది, ఇందులో 1550 వరకు వస్తుంది. ఇలా డిఫరెంట్గా మనం ఉన్నాయి. ఇందులో SBI ఉంది, 2000 వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ ఉంది, ఇందులో 2000 వరకు వస్తుంది. ఇలా మనం క్రెడిట్ కార్డ్స్ని కూడా రిఫర్ చేసి కూడా మనం మనీ అనేది కమిషన్ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ యాక్టివిటీ క్లిక్ చేయండి ఆప్షన్. ఇక్కడ మనకి టోటల్ లింక్స్ అనేది చూపిస్తుంది, అంటే మన లింక్స్ అనేది ఎవరు చూసారు. ఇందులో మనం ఎలా వర్క్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మై అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు మీ వాట్సాప్ లింక్ అనేది ఇవ్వండి. ఇక్కడ మీరు పాన్ నేమ్ ఇవ్వండి అండ్ అలాగే పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఇవ్వండి. సో మీ పాన్ నేమ్ అనేది యాజ్ టీజ్ గా మన బ్యాంక్ అకౌంట్ లో ఎలాగైతే ఉందో అలాగా ఇవ్వండి, సేవ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ నుంచే మన ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎర్న్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో 8% ఉంది, మీషోలో 9%, ఏజియో 10%, ఇలాగ డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వల్ల మనకి కమిషన్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మీషో క్లిక్ చేయండి.
మీషోలోనే మనకి 9% వరకు కమిషన్ రేట్ ఇస్తున్నారు. సో ఇందులో మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఎర్నింగ్ రేట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఎర్నింగ్ రేట్స్ అని ఉంది కదా, ఇందులోని మనకి డిఫరెంట్గా పర్సంటేజ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 9% ఇచ్చారు, ఇక్కడ 0.5% ఇచ్చారు. ఈ 9% కమిషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఇక్కడున్న లింక్లో ఉన్న ప్రోడక్ట్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే మనకి 9% వస్తుంది. ఇందులో కాకుండా వేరే అదర్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తే మనకి వాటి మీద 0.5% మాత్రమే కమిషన్ వస్తుంది. సో మనం ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేయాలి, ఎలా చూడాలి అంటే లింక్ని కాపీ చేసి వేరే విండోలో ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వచ్చాయి. సో ఈ ప్రొడక్ట్స్ అనేది మనము ఈ లింక్ మాత్రమే షేర్ చేస్తే మనం 9% అనేది ఎర్న్ చేయవచ్చు. ఈ ప్రొడక్ట్స్ కాకుండా అదర్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తే మనం దాని నుంచి 0.5% వరకు ఎర్న్ చేయవచ్చు. సో ఇందులో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. మన డ్రెస్సెస్ కానీ, బ్యూటీకి సంబంధించినవి కానీ, ఇలా చాలా వరకు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, పిల్లల డ్రెస్సులు ఉన్నాయి, లేడీస్ సంబంధించినవి ఉన్నాయి, జెంట్స్కి సంబంధించినవి ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇలా మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఈ లింక్స్ షేర్ చేస్తే మాత్రమే మనం 9% అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే మనం ఈ లింక్స్ని మనం ఎలా కాపీ చేయాలి, ఎలా షేర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్ ఉంది. సో హ్యాండ్ బ్యాగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా ప్రొడక్ట్ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పైన ఉన్న లింక్ ఉందో, ఏదైతే లింక్ ఉందో దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేసి ఇక్కడ కన్వర్టర్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. బిట్లీ కన్వర్ట్ చేయండి. బిట్లీ కన్వర్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ లాంగ్ లింక్స్ని మనం ఈజీగా షార్ట్ చేసి వాటిని ఎక్కడైనా సరే పేస్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ బిట్లీ కన్వర్ట్ చేసిన తర్వాత లింక్ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి. సో ఇంత పెద్ద లింక్ కూడా మనకి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఈ వచ్చిన లింక్ని మనం కాపీ చేసుకొని మనం షేర్ చేయవచ్చు అనమాట. అంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్, ట్విట్టర్, ఇంకా ఏమైనా సరే సోషల్ మీడియా ఉంటే అందులో మనం ఈ లింక్ని కాపీ చేసి ఎవరైతే మనకి ఈ లింక్ ద్వారా ప్రొడక్ట్స్ కొంటారో ఆ ప్రొడక్ట్స్ నుంచి మనకి కమిషన్ రేట్ అనేది వస్తుంది. సో మనం ఆ విధంగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎర్న్ చేసేవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ చూడండి మై యాక్టివిటీ ఉంది. మై యాక్టివిటీలోని ఇక్కడ చూడండి క్లిక్ హిస్టరీ ఉంది కదా, అందులో మన లింక్స్ ఎవరైతే క్లిక్ చేశారో, ఎంతమంది క్లిక్ చేశారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మనం ఎక్స్ట్రా పే నుంచి మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇంకా ఈజీగా మీరు ఈ వర్క్ చేయాలి అనుకుంటే టెలిగ్రామ్లో ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ అలాగే వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. అందులో మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఆ గ్రూప్ని షేర్ చేసి, లేదంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు క్రియేట్ చేయండి. సో ఇంకా దాని ద్వారాగా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బాగా చేయొచ్చు. సో అందులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ కొంటారో వాళ్ళ ద్వారాగా మీకు కమిషన్ రేట్ అనేది వస్తుంది. మంత్లీ కూడా మీరు హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా నా టెలిగ్రామ్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ లింక్ అనేది కూడా ఇస్తాను. సో మీరు అందులో జాయిన్ అవ్వండి. నేను ఏ విధంగా పోస్టులు క్రియేట్ చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.